జీటీవీ న్యూస్ కి స్వాగతం. వరంగల్ లక్ష్మీపురం ఆయుర్వేద హాస్పిటల్ పరిపాలనలో అనేక మార్పులు తీసుకొచ్చానని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జె హరికిషన్ డీటీవీతో అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పారిశుద్ధ్యం అనేక విభాగాల్లో మార్పులు తీసుకొచ్చి 10 నెలల కాలంలో ఆసుపత్రిని అభివృద్ధి చేశానని అన్నారు. ఈ కార్యక్రమాన్ని పాలుపంచుకొని నాకు సహకరించారని తెలిపారు. హాస్పిటల్ కి రోగులకు కూడా మెరుగైన వైద్య సేవలు అందించడంలో డాక్టర్ల కృషి ఎంతో ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ వైద్యులు డాక్టర్ జగన్మోహన్ చారి, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. శుభాకాంక్ష 14వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా పేరు డాక్టర్ జరుపుల హరికిషన్. నేను ఖమ్మం ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల నుంచి 2024లో ఇక్కడికి ట్రాన్స్ఫర్ పైన ఈ హాస్పిటల్కి వచ్చున్నా. నేను 31 జూలై 2025 నాడు సూపరింటెండెంట్గా ఇన్ఛార్జ్ తీసుకున్నాను. సూపరింటెండెంట్గా ఈ వరంగల్ ప్రభుత్వ ఆయుర్వేద బోధన ఆసుపత్రిలో సూపరింటెండెంట్గా నేను ఛార్జ్ తీసుకున్నా. ఆ రోజు నుంచి మా ఉన్నతాధికారులు, పై అధికారులైన ప్రొఫెసర్ డాక్టర్ శ్రీకాంత్ బాబు గారు, అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ పరమేశ్వర్ గారు, డిప్యూటీ డైరెక్టర్ స్వరూపారాణి గారు, వీరి ప్రోత్సాహంతో నేను ఈ ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాలలో సమూలమైనటువంటి మార్పులు తేవడం జరిగింది. వీరు ఎల్లవెల్లలా నా వెన్నుంటూ నన్ను ప్రోత్సహించిన వారు. సో వీరి ఆధీనంలో, వీరి పర్యవేక్షణలో నేను ఇక్కడ పనిచేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ నేను చేసిన ఈ 10 నెలల కాలంలో సమూలమైనటువంటి మార్పులు తేయగలిగాము. ఈ హాస్పిటల్లో మంచి పేషెంట్లని, రోజువారీ పేషెంట్ల సంఖ్యని పెంచుకోగలిగాం. బెడ్స్ వైపు నుంచి వారికి మెరుగైన వైద్యం అందించడం జరిగింది. తర్వాత మాకు సపోర్టింగ్ స్టాఫ్ కొరత ఉండేది, ఆ కొరతని అధిగమించగలిగాను. తర్వాత మాకు అసలు స్టాఫ్ నర్సులే లేరు, పోస్టులు ఉన్నాయి కానీ స్టాఫ్ నర్సులు లేరు. మా డైరెక్టర్ గారి సహకారంతో నేను స్టాఫ్ నర్సులు 6, హెడ్ నర్సు 1, వీళ్ళని కూడా నేను ఫారెన్ సర్వీస్, మాకు బహుశా పోయిన ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మాకు అవార్డు కూడా రావాల్సింది, కానీ కొన్ని కారణాల చేత మిస్ అయింది 1-2 పారామీటర్స్లో. ఎందుకంటే సిబ్బంది కొరత కొద్దిగా ఉండడం వల్ల అది జరిగిందని చెప్పి మేము భావిస్తున్నాము. కావచ్చు, స్టాఫ్ నర్సులు కావచ్చు, సపోర్టింగ్ స్టాఫ్, ఇంకా అందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇది నా ఒక్కడి విజయంగా నేను భావించట్లేదు. సమిష్టి కృషితో ఈ విజయం సాధించినామని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. ఇక్కడ మంచి జరిగితే ఈ పేరు మీ అందరికి వస్తుంది. ఒకవేళ ఏదైనా చెడు జరిగి ఉంటే ఆ చెడు నా పేరు మీద ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకోసారి ఇట్లాంటి అవకాశం వస్తే ఆ చెడు జరగకుండా చూసుకుంటానని చెప్పి నేను మాటిస్తున్నాను.